హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఈరోజు మనం చాలా సింపుల్, టేస్టీ మరియు హెల్దీ అయిన ఇండియన్ వెజిటేరియన్ డిన్నర్ రెసిపీస్ గురించి తెలుసుకోబోతున్నాం. రాత్రికి తేలికగా జీర్ణమయ్యేలా, బరువు పెరగకుండా ఉండేలా ఈ రెసిపీస్ మీకు చాలా ఉపయోగపడతాయి. మరి ఆలస్యం చేయకుండా మన వీడియోను స్టార్ట్ చేద్దాం. వెజ్ కిచిడి. కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పప్పు మూంగ్ దాల్ ½ కప్పు, క్యారెట్ బీన్స్ బఠానీలు 1 కప్పు, పసుపు ½ టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్. తయారీ విధానం: బియ్యం పప్పు కడిగి పెట్టాలి. కుక్కర్లో నెయ్యి వేసి కూరగాయలు వేయాలి. తర్వాత బియ్యం, పప్పు, నీరు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. 3 to 4 విజిల్స్ వచ్చాక తీసేయాలి. ఇది తేలికగా జీర్ణమవుతుంది, రాత్రికి చాలా మంచిది. వెజ్ పులావ్. కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు, కూరగాయలు 1 కప్పు, గరం మసాలా ½ టీ స్పూన్, ఉల్లిపాయ 1 కప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. తయారీ విధానం: ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయాలి. కూరగాయలు వేసి కొద్దిగా ఉడికించాలి. బియ్యం, నీరు, మసాలాలు వేసి కుక్కర్లో వండాలి. రుచిగా సింపుల్గా ఉండే డిన్నర్. దాల్ తడకా. కావలసిన పదార్థాలు: తూర్ దాల్ 1 కప్పు, టమాటా 1, జీలకర్ర, ఆవాలు, నెయ్యి లేదా నూనె. తయారీ విధానం: పప్పు ఉడికించాలి. ప్యాన్లో నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు వేయాలి. టమాటా, మసాలాలు వేసి వేయాలి. పప్పులో కలిపి మరిగించాలి. రోటీ లేదా రైస్తో బాగా సరిపోతుంది. రోటీ అండ్ కూర. సూచనలు: గోధుమ పిండి రోటీ, ఆలూ కర్రీ లేదా పనీర్ కర్రీ లేదా మిక్స్డ్ వెజ్ కర్రీ. రాత్రికి తేలికగా తినడానికి బెస్ట్ కాంబినేషన్. వెజిటబుల్ సలాడ్. పదార్థాలు: దోసకాయ, టమాటా, క్యారెట్, నిమ్మరసం, ఉప్పు. తయారీ: అన్నీ కట్ చేసి నిమ్మరసం, ఉప్పు వేసి కలపాలి. డైట్ చేస్తున్న వారికి ఇది బెస్ట్ డిన్నర్. కర్డ్ రైస్. పదార్థాలు: అన్నం 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఆవాలు, కరివేపాకు. తయారీ: అన్నంలో పెరుగు కలిపి తాలింపు వేసుకోవాలి. శరీరానికి కూలింగ్ ఇస్తుంది, రాత్రికి మంచి ఆప్షన్. డిన్నర్ కోసం ముఖ్యమైన చిట్కాలు: రాత్రి తేలికైన ఆహారం తీసుకోవాలి. ఎక్కువ ఆయిల్, మసాలా తగ్గించాలి. పడుకునే ముందు 2 to 3 అవర్స్ ముందు డిన్నర్ చేయాలి. ఎక్కువగా కూరగాయలు తీసుకోవాలి. ఇవాళ మనం చూసిన ఇండియన్ వెజిటేరియన్ డిన్నర్ రెసిపీస్ మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. మీరు కూడా వీటిని ట్రై చేసి మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.